నకిలీ డాక్టర్ యముడిలా మారాడు. తన రోగుల్లో 7 మందిని బలి తీసుకున్నాడు. వారిలో మాజీ అసెంబ్లీ స్పీకర్ కూడా ఉండటం గమనార్హం. ఛత్తీస్గఢ్ మాజీ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర ప్రసాద్ శుక్లాకు 2006వ సంవత్సరంలో గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ని బిలాస్పూర్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ జాన్ కామ్ ఆయనకు సర్జరీ చేశారు. సర్జరీ వికటించడంతో రాజేంద్ర ప్రసాద్ చనిపారు. రాజేంద్ర ప్రసాద్ కు ఆపరేషన్ చేసిన డాక్టర్ జాన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. డాక్టర్ జాన్ నిర్లక్ష్యం కారణంగానే రాజేంద్ర చనిపారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. సీన్ కట్ చేస్తే సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మధ్యప్రదేశ్ దామోలోని మిషన్ ఆసుపత్రిలో గత కొన్ని నెలల నుంచి వరుసగా రోగులు చనిపోతున్నారు. వారంతా గుండె సర్జరీ నేపథ్యంలోనే చనిపారు. వరుస మరణాల నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డాక్టర్ జాన్ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు అతడి ఆధార్ కార్డు పరిశీలించగా అందులో అతడి పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అని ఉంది. డాక్టర్ సర్టిఫికేట్ల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంబీబీఎస్, డార్జిలింగ్, కోల్కతా, యూకేల నుంచి కార్డియాలజీలో పలు డిగ్రీలు పొందాడు. అవన్నీ ఫేక్ అని తేలింది. ఓ ప్లేస్మెంట్ ఏజెన్సీ ద్వారా డాక్టర్గా విధుల్లో చేరాడు. ఆ ఏజెన్సీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందింది. యాభై శాతం జీతం ఏజెన్సీకి ఇచ్చే ఒప్పందంతో అతడు డాక్టర్గా మారాడు. దాదాపు 20 ఏళ్ల నుంచి గుండె రోగులకు చికిత్స అందిస్తూ వచ్చాడు. ఇప్పటి వరకు అతడు 15 సర్జరీలు చేశాడు. వీరిలో 7 మంది చనిపారు. డాక్టర్ జాన్ ఆపరేషన్ చేసిన కొన్ని గంటల్లోనే రోగులు చనిపారు. చివరకు పాపం పండి జైలు పాలయ్యాడు. డాక్టర్ జాన్ అలియాస్ నరేంద్ర దొంగతనాలకు కూడా పాల్పడినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలోని పోర్టబుల్ ఎకో మిషన్ను అతడు దొంగిలించాడట. దాని విలువ 5 నుంచి 7 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.